తెలుగును కాపాడే బాధ్యత బడుగులకైనా మీ పిల్లలకు మాత్రమే ఇంగ్లీష్ చదువుల తెలుగు మహాసభల తీర్మానంపై వెదసం సూటి ప్రశ్న. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను కొనసాగించాలి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను కొనసాగించాలి. అమలు జరపాలి. కోర్టు తీర్పులు, ఛార్జ్ షీట్లు, పోలీస్ రిమాండ్లు తెలుగులో. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కొనసాగింపు కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశం గతం ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాలు పాల్గొన్నాయి. 28, 29, 30 తేదీలలో ప్రపంచ 6వ తెలుగు మహాసభలు విజయవాడలో నిర్వహించారు. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖులందరూ హాజరయ్యి తెలుగు వికాసం కోసం మాట్లాడారు. మేము కూడా చచ్చిపోతున్నటువంటి తెలుగుని బతికించాలనే కోరుకుంటూ ఉన్నాం. మేము తెలుగు వికాసానికి వ్యతిరేకం కాదు, కానీ చనిపోతున్నటువంటి తెలుగును బతికించడానికి ప్రత్యామ్నాయం చూపే దాంట్లో ముఖ్యమైనది పెద్దలు చూపించింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి అని చెప్పి ఈవో 85 ద్వారా గత ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. ఆ 85 రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మేము వ్యతిరేకం. ఇలా మాట్లాడిన వాళ్ళు పోనీ ఆ పెద్దలు ఎవరైనా సరే తెలుగు వికాసం కోసం వాళ్ళ పిల్లలని తెలుగు మీడియంలో చదివించారా, ప్రభుత్వ స్కూళ్ళలో చదివించారా అంటే వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవలు కానీ ప్రభుత్వ స్కూల్లో చదివిన పరిస్థితి కాదు. కానీ ఈ తెలుగుని బతికించాలంటే బడుగు బలహీన వర్గాలు పిల్లలు మాత్రమే వాళ్ళు ఇంగ్లీష్ చదవడం మానేసి తెలుగు చదవాలని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, మామూలు వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోం. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి ముఖ్యులు మాట్లాడుతూ ఉన్నాం. అందుకే మేము ఈ సమావేశం ఏర్పడుతుంది. ఆ తెలుగు మహాసభ సందర్భంగా వచ్చే తీర్మానాలని ప్రభుత్వం చేత అమలు చేయించగల శక్తి ఉన్నవాళ్ళు దాంట్లో మంత్రులు ఉన్నారు. అలాగే తెలుగు భాష ప్రతినిధి, అధికార ప్రతినిధి మండల బొద్దుప్రసాద్ గారు ఉన్నారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు మాట్లాడారు. వారు మాట్లాడితే ఏమన్నారంటే, నేను గత ప్రభుత్వ బాధితుడిని, గత ప్రభుత్వం దుర్మార్గంగా తెలుగుని చంపేసింది, దాన్ని బతికించాలంటే 85 జీవో రద్దు చేయాలి, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఆపేయాలి. పెద్దలు ఆయన్ని కోరి చేసి మాట్లాడటానికి కొన్ని అడ్డొస్తూ ఉన్నాయి. నేను ఇటువంటి వాళ్ళని అడుగుతూ ఉన్నాను, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి, మీ మనవలు ఎక్కడ చదివారు? జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు మీరే కాదు, మేము కూడా బాధితులమే. మా పథకాలు రద్దు అయిపోయినాయి, మా పిల్లల్ని చంపేశారు, మా వాళ్ళని జైల్లో పెట్టారు, మా కోడికత్తి చీరిగా 9 ఏళ్ళు వదలలేదు, లేదంటే మా ఎస్ఐ భూములు లాగేసుకున్నారు. మేము కూడా వాళ్ళ బాధితులమే. జత్వాని కేసేసింది, మీకు కూడా ఇబ్బంది అయితే మీరు కోర్టును ఆశ్రయించండి, అంతేకాని ఇంగ్లీష్ మీడియం ఆపేయమంటారా? మీకు జగన్మోహన్ రెడ్డి నష్టం కలిగితే బడుగు పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఆపేయరా? ఇది కరెక్ట్ కాదండి. పెద్దలు ఇది తగ్గించుకోవాలి. ఇక ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద పోరాడింది, ఈ ప్రభుత్వం గెలుపుకి సహకరించింది బడుగు బలహీన వర్గం. ఇవాళ టీడీపీ చెప్తుంది మా పార్టీకి బ్యాక్ బోన్ బీసీలే. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి 44 లక్షల మంది పిల్లల్లో 35 లక్షలు బీసీ పిల్లలు, 10 లక్షలు ఎస్సీ పిల్లలు. మరి ఈ ఇంగ్లీష్ మీడియం ఆపేస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? నేను తెలుగు చదివి చాలా పైకెళ్ళని చెప్పి ఆ రోజుల్లో మీకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకుండా పోవచ్చు.
కానీ ఈవేళ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రపంచీకరణలో ఉద్యోగాల వేటలో ఇంగ్లీషు ముక్కలు 4 వచ్చిన వాడే ఉద్యోగం సంపాదించగలుగుతూ ఉన్నాడు. కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ చాలా ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం ద్వారా చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళతో పోటీ పడలేక వెనకబడుతున్న కారణంగా పేద పిల్లలకి ఉచితంగా ప్రభుత్వ స్కూల్ అందిస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి. నెంబర్ 1. సరే, తెలుగు వికాసం కోసం ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ మహాసభలో తీర్మానాలతో మేము కూడా కొన్ని మీ నోటీసులు దాదలుచుకున్నాం. ఇవాళ కోర్టు తీర్పు జడ్జి గారు కింద కోర్టుల్లో తెలుగులో చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ తీర్పు కాపీ తెలుగులో రాదు. మేము నియమించుకునేటువంటి వకీలు లేదంటే అభివృద్ధి చెందుతుంది. ఎంతో స్పీడ్గా పెరుగుతున్న ఈ తరుణంలో తెలుగు ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో ఇంగ్లీష్ ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యం. మరి ఇవాళ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు చూసుకున్నా, ఐటీ కంపెనీలు చూసుకున్నా కంపల్సరీగా ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్లో వాళ్ళు పాస్ అయితేనే ఉద్యోగాల అవకాశాలు ఉంటున్నాయి. మరి ఉపాధి అవకాశాల కోసమైనా ఇంగ్లీష్ని కొనసాగించాలి, దాన్ని ప్రోత్సహించాలి. అలాగని మేమెవరూ కూడా తెలుగు వ్యతిరేకం కాదు. మేము కూడా చిన్ననాటి ఒక 20-30 సంవత్సరాల క్రితం తెలుగు పాఠశాలలో చదువుకున్నాం. కానీ ఈవేళ ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెరుగుతుందని మనమే చెప్పుకుంటున్నాం. ఇంకా మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న ఈ తరుణంలో ఇంగ్లీషు మరియు ఈ సమావేశానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని విరమించుకునేలా రికమెండ్ చేసినట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా దారుణం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు 85% ఉన్నారు. వీళ్ళ పిల్లలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొట్టమొదటిగా అది తగిలే ఆ నిర్ణయంకి బలయ్యేది బీసీ.